గురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం ఉత్తమస్తవాదుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం ఆజ్యధరయా శ్రోతసాసమం సరళ చింతనం విరళతః పరం భేద భావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమతా భావనాభిదా పావనీమతా. రమణ మహర్షి చెప్తూ కాయ వాక్ మనః కార్యముత్తమం అంటే కాయము అని అంటే శరీరము, వాక్ అంటే వాక్కు, మనః అంటే మనస్సు. శరీరము కంప్లీట్ ఈ ఫిజికల్ సిస్టమ్ అనాటమీ అంతా కూడా ఈ మాస్, కంప్లీట్ మాస్. అలాగనే వాక్ అంటే ఇంద్రియాలకి రిప్రజెంటేషన్, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటన్నిటికీ రిప్రజెంటేటివ్. సో ఈ దేహము ఇంద్రియాలు మనస్సు ఈ మూడే మనకు కరణాలు. త్రికరణములు అంటారు కదా, త్రికరణ శుద్ధిగా ఉండండి, త్రికరణ శుద్ధిగా. త్రికరణాలు అంటే ఇవే. బాడీ ఈజ్ వన్ ఇన్స్ట్రుమెంట్, దిస్ మాస్. ఇది కదులుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ మాస్ ఇదొక ఇన్స్ట్రుమెంట్. వాక్కు ఇదొక ఇన్స్ట్రుమెంట్. అంటే ఇదొక్కటే కాదు, కళ్ళు చెవి ముక్కు నోరు కాళ్ళు చేతులు ఈ ఇంద్రియాలన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నాం. కళ్ళతో చూస్తున్నాం, చెవితో వింటున్నాం. కానీ ఎందుకు వాక్ అని ఒక్కటే చెప్పారంటే దిస్ రిప్రజెంటేటివ్. అంటే నువ్వు కళ్ళతో చూసినా చెవితో విన్నా నోటితోనే రెస్పాండ్ అవుతుంటావు. నేను చూశానండి, ఏమండి మీరు చూసారా? నిజంగా చూసామండి. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఏమండి నేను చెప్పేది మీరు వింటున్నారా అని అడిగాను అనుకోండి, వింటున్నామండి అన్నారంటే నాకు చాలా డౌట్. ఒకసారి పైకి చూసి వింటున్నామండి అన్నారంటే డౌట్. ఒకసారి గురువు గారు క్లాస్ చెప్తున్నారట, పిల్లలందరూ కూర్చోన్నారు, నేర్చుకుంటున్నారు శ్రద్ధగా. గురువు గారికి డౌట్ వచ్చి మధ్యలో కొద్దిగా డిఫికల్ట్గా ఉంది, రే నేను చెప్పింది ఎక్కిందా అన్నారట. ఈ శిష్యుడు అందరూ కూడా సార్ బాగా అర్థమైంది సార్ అన్నాడట. ఒక్కడు మాత్రం పైకి చూసి సార్ అంతా దూరింది, తోకొక్కటే ఉండిపోయింది అన్నాడట. అదేంట్రా అన్నాడట. ఎలుక కన్నంలోకి వెళ్ళిపోయిందండి, తోక బయట ఉండిపోయిందండి అన్నాడట. అలాగే మీరు కూడా నేను అడిగినప్పుడు ఏమండి నేను చెప్పేది మీరు వింటున్నారా, మీకు అర్థమవుతుందానంటే వింటున్నామండి అన్నారనుకో, నాకు చాలా నీరసం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ ప్రతి పదము ప్రతి అక్షరాన్ని మీరు ఉపాసన చేస్తూ వినగలిగితే మీకు ఆ వెంటనే దాని అనుభవం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్ అనేది రిప్రజెంటేటివ్ ఫర్ ఇంద్రియాస్, మనస్ అనేది రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ సూక్ష్మ అంతఃకరణం, సటిల్ ఇన్స్ట్రుమెంట్స్, బుద్ధి చిత్తము అహంకారము వీటన్నిటికీ అది రిప్రజెంటేటివ్. ఈ మూడు ఇన్స్ట్రుమెంట్స్ అంతే, ఇంకా నాలుగోది లేదు ఇక్కడ. ఇక నాలుగోది నేను, ద పర్సన్ హూ ఆపరేట్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. నేను కాబట్టి నేను ఇన్స్ట్రుమెంట్ కాను, నేను పర్సన్, ఐఎమ్ ది సబ్జెక్ట్, నేను విషయి. ఇవన్నీ నాకు ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఎలా వాడుకోవాలి అది ఇక్కడ చెప్పారు ఆయన. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడుకుంటే మనం బయటికి పరుగులు తీస్తాం, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడుకుంటే మనం లోపలికి అంతర్ముఖులమవుతాం. ఇక్కడ అదే చెప్తున్నారు సాధన. అంతర్ముఖత పొందడానికి ఇక్కడ సాధన చెప్తున్నారు ఆయన. బహిర్ముఖులం అవడానికి సాధన ఏం చేయక్కర్లేదు. కళ్ళు చూసిన చోటికి మనం వెళ్ళిపోతుండడం, చెవులు విన్న చోటికి వెళ్ళిపోతుండడం. కానీ మనం బయటికి వెళ్ళి పరుగులు తీయాలంటే ఏం అక్కర్లేదు, ఇంద్రియాలు ఈడ్చికెళ్ళిన చోటికి మనం వెళ్ళిపోవడమే. అది బాగుందండి, ఇది బాగుందండి, బా ఇది ఎంతో బాగుందండి, వెళ్ళిపోతుండడమే. అంతర్ముఖులం అవ్వాలంటేనే ఇన్స్ట్రుమెంట్స్ మూడింటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందుకని నేనేమంటారంటే ఈ మూడింటితోటి ఉత్తమం కర్మ చేయాలి. అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకు అంతర్ముఖం అవ్వడానికి దోహదపడతాయి. ఏమిటది?
పూజనం జపః చింతనం క్రమాత్. క్రమాత్ అంటే క్రమంగా, అంటే ఏంటి? రెస్పెక్టివ్లీ. అంటే పైన కాయ అన్నారు, కింద పూజ అన్నారు, అంటే దేహంతో పూజ చెయ్యి. వాక్ రెండోది, కిందేమన్నారు? జపం. పైన మూడోది మనహ అన్నారు, కిందేమన్నారు? చింతనం. కాబట్టి రెస్పెక్టివ్లీ పైన కాయ వాంగ్ మనహ కార్యముత్తమం. కాయంతోటి, వాక్కుతోటి, మనస్సుతోటి ఉత్తమమైన కార్యం చేయాలి. కింద ఏం చేయాలని ఇచ్చారు? పూజనం జపః చింతనం. కాబట్టి దేహంతో పూజ, వాక్కుతో జపము, మనస్సుతో చింతన. ఎంత క్లీన్గా ఇచ్చారు చూడండి. ఇది ఉత్తమం కార్యం. ఇది ఎలా? పూజ అంటే ఏంటి? మనం కూర్చుంటాం, పూజ చేసేస్తాం. ఒక అరగంట చేశానండి పూజ. ఏం చేశారు? పూజ అరగంట పూజ ఏం చేశారు? అదేంటండి ఏం చేశారేంటి? అష్టోత్తరం పెట్టుకున్నాం, పంచపాత్రాన్ని పెట్టుకున్నాం, పూలవి పెట్టుకున్నాం, దేవుడికి అర్చన చేశాం, ధూపం ఇచ్చాం, దీపం చూపించాను, నైవేద్యం పెట్టాను. చూడండి, వీడన్ని క్రియలు చెప్తూ ఉన్నాడు. నేను పూజ చేశాను అని క్రియాభాగం వరకే మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, భోజనం చేశాను అన్నావు, పూజ చేశాను అన్నావు. ఈ రెండిట్లో చిన్న తేడా ఉంది. ఏం తెలుసండి? పూజ చేసినప్పుడు అన్ని పూలు విసిరేసావు, అక్షంతలు వేసావు, ధూపం దీపం నైవేద్యాన్ని చూపించావు, వచ్చేసావు, పూజ అయిపోయింది. భోజనం చేశాను అన్నప్పుడు ఏం చేసావు? లోపలికి విసిరేసావన్నీ, తోసేసావు. లోపలికి తోసేసి పారిపోయావా? నో. లోపలికి ఇడ్లీ, ఇక్కడ వేరుశనగ చట్నీ ఉందనుకోండి, దీంతో ముంచి ఇలా తింటున్నప్పుడు, ఇక్కడ మళ్ళీ టొమాటో చట్నీ పెట్టారనుకోండి, దాంతో ముంచి తింటున్నప్పుడు ఇది. ఇక్కడ భోజనం చేశానన్నప్పుడు క్రియ చేశావు, పూజ చేశానన్నప్పుడు క్రియ చేశావు. కానీ ఈ రెండు క్రియల వరకు పర్ఫెక్ట్, నో డౌట్. కానీ ఈ పూజలో నువ్వు పొందలేనిది భోజనం చేశానన్నప్పుడు ఇంకోటి ఏదో ఎక్స్ట్రా పొందావు. ఏంటది? అనుభవము. అది నువ్వు పూజలో పొందావా? నువ్వు భోజనం చేసినప్పుడు, టిఫిన్ తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ తిన్నావు కదా, పూజ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ పూజ చేసావా? ఏమిటో ఈయన దిగిపోతాడు ఇప్పుడు, త్వరగా ఉప్మా పెట్టేయాలి, మర్చిపోయాను నేను, ఆ కుక్కర్లో పాలు పెట్టేశాను, అది విజిల్ వేసేస్తుంది. వంటగది చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాం, బెడ్రూమ్ చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాం, కొడుకు చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాం. అంటే ఏమైందనంటే మీ శరీరం గదిలో ఉంది, మీ చేతులు, నోరు, కళ్ళు, ముక్కు అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ ఒక్కటే లేదు. ఏమిటి? అందుకనే గంగా నదిలోకి మనం ఒక్కసారి వెళ్ళి స్నానం చేస్తే, అబ్బా, పుష్కరాల్లో వెళ్తాం, గంగా నదికి వెళ్ళి స్నానం చేస్తే అబ్బా ఎంత పవిత్రమో ఫీల్ అవుతాం. కానీ అదే గంగా నదిలో 50 ఏళ్లగా, 60 ఏళ్లగా, 100 సంవత్సరాలుగా రాయి ఉంటుంది. దానికి ఏమైనా పవిత్రత వస్తుందా? ఎందుకని? అది రాయి, దానికి ఏం అంటదు. ఇంకా ఏమవుతుంది? నీళ్లు తగిలి నిన్నగయ్యి, జిగురయ్యి, పాచిపెట్టి నాచుపడుతుంది. కానీ మనం ఒక్కసారి వెళ్ళి స్నానం చేసి రాగానే పవిత్రమయ్యామనుకోండి. అలాగనే పూజ 100 ఏళ్ళు చేశానా, 100 గంటలు చేశానా కాదు, చేసే పూజ ఒక్కసారి చేస్తే ఇక అయిపోవాలంతే. అది ఆ పూజ చేయాలి. ఆ స్థితిని అందుకునేదానికి పూజ చేయమన్నారు. కానీ ఆ స్థితిని వదిలిపెట్టి మిగతా అన్నీ చేస్తున్నాం. దేవుడికి పూజ చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి ఆ పూజలో. పుస్తకం పెట్టుకుని చదువుతున్నాం, పూలు వేసేస్తున్నాం, అచ్యుతాయ నమః, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవింద నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరాయ నమః. వీడికి అష్టోత్తరం అలవాటైపోయింది అనుకోండి. ఇప్పుడు చెప్తారు ఆయన, వీడేం చేస్తాడు? విష్ణు సహస్రనామం పారాయణం అలవాటయ్యేదాకా పుస్తకం పెట్టుకు చూస్తుంటాం, చదువుతుంటారు. బాగా కంఠస్థం వచ్చిందనుకోండి, పుస్తకం అక్కడ పెట్టుకుంటాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భూతప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో క్షరయేవచ్చ. అంటే పూజ శరీరంతో, ఇంద్రియాలతో చేస్తే, కానీ మానసిక భాగంలో 0 మార్కులు, 0 మార్కులు అంతే. ఎందుకు చేస్తున్నావు అది? దేవుడిని ఏమన్నా సాటిస్ఫై చేయాలా? మనం వాడిని చేసి సాటిస్ఫై చేయాలా? నువ్వు సాటిస్ఫై చేయకపోతే దేవుడు డిప్రెస్ అయిపోయి నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. అలాగే దేవుడు కూడా ఏమో వీళ్ళు కొనుక్కొచ్చి నన్ను ఇంట్లో పెట్టారు, ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను నా మొహం చూసి ఆడవట్లేదు వీళ్ళు అనుకుంటాడా? డోంట్ ట్రై టు సాటిస్ఫై గాడ్.
మనల్ని మనం సాటిస్ఫై చేయడం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి సాటిస్ఫై చేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం, మనల్ని మనం సాటిస్ఫై చేయడం మర్చిపోతున్నాం. అక్కడ బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు ది గాడ్. అందుకనే ఈ శ్లోకం అంటాను, కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో లేడు యవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు. అంటే అక్కడ ఉంటే గుడిలో కూడా ఉన్నట్టే, అక్కడ ఉంటే అందులో కూడా ఉన్నట్టే, అక్కడ ఉంటే నీ రామకోటిలో కూడా ఉన్నట్టే. ఇక్కడ లేకుండా నువ్వు ఎన్ని కోట్లు రాసినా, ఎన్ని జపమాలలు అరగదీసి జపాలు చేసినా, ఎన్ని గుడులు తిరిగినా, ఏ అనుభూతినైతే, ఏ స్వానుభవాన్ని అయితే నేను పొందుతూ ఉన్నానో ఆ స్వానుభవం మీరు పొందాలి అంటే ఇదే మార్గం అంతే. దట్ ఈస్ నో అదర్ వే. నాణ్యః పంథ అయనాయ విద్యతే. అందుకనైనా కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపః చింతనం క్రమాత్. అయితే ఇక్కడ ఆయన అంటారు పూజ అంటే ఎలా చేయాలి అని అంటే మనకు శాస్త్రం ఏంటనంటే చాలా అద్భుతమైన ఓరియంటేషన్ ఇచ్చింది. పూజ అంటే రెండు రకాల పూజ. ఒకటి, ఒక చిన్న ప్రతిమను పట్టుకొచ్చి పూజ చేస్తాం, ఒక లక్ష్మీదేవనో లేకపోతే ఒక ఆంజనేయ స్వామినో ఒక రాముడనో కృష్ణుడనో. కానీ ఇక్కడ మహర్షి అంటారు విశ్వం ఇంత పెద్దది కదా, పరమాత్ముడు, దానికి కారణమైన పరమాత్ముడు ఇంత చిన్నగా చూస్తున్నావు కదా, ఇంకో యాంగిల్లో చూద్దాం, వేరే యాంగిల్లో. అసలు ఈ విశ్వాన్నే దైవంగా ఆరాధించగలిగితే, ఎందుకని మనకు సహస్రనామం అదే చెప్తుంది, విశ్వం విష్ణు. అంతేకాని విష్ణు విశ్వమని చెప్పట్లేదు, ఈ విశ్వంలో విష్ణు ఉన్నాడు అని చెప్పలేదు. విశ్వమే వేదం సర్వం. ఈ విశ్వమే ఆ విష్ణు, ఈ విశ్వమే సమస్తము, ఆ ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మ. కాబట్టి ఈ విశ్వాన్నే, ఈ ప్రకృతినే మనం భగవంతుడిగా ఆరాధించగలిగితే ఎలా ఉంటుంది? అయితే శాస్త్రీయంగా ముందు అక్కడికి వెళ్ళలేం కనుక బాగా అత్యల్పమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని సాధనలు చెప్పారు. పూజ అంటే ముందు ఒక గివెన్ ఆబ్జెక్ట్తో ముందు నువ్వు మొదలుపెట్టు. ఎలాగా? ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాదం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ పాపనాశనం. పంచాయతన పూజ అని మనకు చెప్తారు. దాంట్లో శివ పంచాయతనమని, శక్తి పంచాయతనమని, రామ పంచాయతనమని, ఇలా గణేష పంచాయతనమని, ఆదిత్య పంచాయతనమని, ఇలా రకరకాల పంచాయతనాలు. అందులో విష్ణు పంచాయతనం ఉందనుకోండి, విష్ణువు మధ్యలో ఉంటాడు, ప్రధానమైన డైటీ, మెయిన్ డైటీ. చుట్టూతా ఎవరుంటారు? సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటాడు, అమ్మవారు ఉంటారు, శివుడు ఉంటాడు. శివ పంచాయతనం అనుకోండి, శివుడు మెయిన్ డైటీగా ఉంటాడు, మిగతా నలుగురు చుట్టుపక్కల ఉంటారు. గణపతి పంచాయతనం అనుకోండి, గణేష పంచాయతనం అనుకోండి, గణపతి ప్రధానంగా ఉంటాడు, మిగతా నలుగురు చుట్టూతా ఉంటారు. అమ్మవారు ప్రధానం అనుకోండి, శక్తి పంచాయతనం అనుకోండి, అమ్మవారు మెయిన్ డైటీ అవుతుంది, వీళ్ళ నలుగురు చుట్టుపక్కల ఉంటారు. సూర్య పంచాయతనం అనుకోండి, సూర్యుడు మెయిన్ డైటీ, మిగతా నలుగురు చుట్టుపక్కల ఉంటారు. సో అది మీ ఇష్టత. మీకు నారాయణమూర్తి ఇష్టం అనుకోండి, ఆయన్ని మెయిన్ డైటీగా పెట్టుకోండి. దట్ డజంట్ మీన్ వీళ్ళెవరిని తిరస్కరించకండి. తిరస్కరిస్తే అశాస్త్రీయం. అందుకని ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, ఎవరిని ప్రధాన డైటీగా పెట్టుకుంటావో వాళ్ళని పెట్టుకుని మిగతా వాళ్ళని ద్వేషించక్కర్లేదు, ఆ దేవతలందరినీ పెట్టి ఆరాధన చేయండి. అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే చాలామంది వాళ్ళతో పాటు ఆ పూజ ఇదంతా పట్టుకెళ్తుంటారు. నిజమే, చాలా చూడడానికి చాలా బాగుంటుంది. చాలామంది ప్రయాణమై వెళ్ళేటప్పుడు వాళ్ళ బెడ్డింగ్ కానీ, లేకపోతే వాళ్ళ భోజనం కానీ, వాళ్ళ వస్తువులు, వాళ్ళ కిట్ బ్యాగు, వాళ్ళ బట్టలన్నీ సర్దుకుంటారు. అయితే ఇక్కడ బాగా ఆలోచించండి. నాకు ఒక ఆయన బాగా పరిచయం. ఆయన బట్టలు సర్దడు, వాళ్ళ ఆవిడ సర్దుతుంది. ఆయన కిట్టు వాళ్ళ ఆవిడ సర్దుతుంది. ఆయనకి ఏం ఫుడ్ కావాలో అవన్నీ వాళ్ళ ఆవిడ సర్దుతుంది. ఆయనకి పడుకునేదానికి అన్నీ వాళ్ళ ఆవిడ సర్దుతుంది. కానీ దేవతార్చన మాత్రం ఆయనే నీట్గా సర్దుకుంటాడు అన్నీ పెట్టుకుని. ఎందుకని? నేను అర్చన చేసుకునే దేవుడు. తన గురించి వాళ్ళ ఆవిడ సర్దుతుంది, కానీ దైవం గురించి తను సర్దుకుంటాడు. ఎక్సలెంట్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఆ దేవతార్చన పట్టుకెళ్తాడు. ఆ దేవతార్చన ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎక్కడ ఉండనివ్వండి, ఆ దేవతార్చన పెట్టి ఓపెన్ చేసుకుని అతని దగ్గర ఉన్నటువంటి పదార్థాలతోటి, పరికరాలతోటి అర్చన చేసి ఉన్నది అతనికి నివేదన పెట్టి అప్పుడు ఏ పలహారం తిన్నా లేకపోతే భోజనం చేసినా అదొక ఫీల్ అండి. మనం అది ఫీల్ అవ్వగలగాలి.
అది అనుభవం. అది ఏదో మొక్కుబడికి ఉదయం లేచి చేయకపోతే ఏమిటో అనేటువంటి మొక్కుబడికి మెకానికల్గా కాకుండా, యాంత్రికంగా కాకుండా ఆ ఫీల్ తోటి చేస్తే ఎంత బాగుంటుందో, ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. అది పూజ. అది ఒక బాహ్య అంగాలతో కూడుకున్నటువంటి పూజ. అందుకనే ఇక్కడ అంటారు జపం అంటే ఏంటనంటే జపస్తు సర్వధర్మేభ్య పరమో ధర్మ ఉచ్యతే అహింసయాహి భూతానాం జపయజ్ఞ ప్రవర్తతే. జపం అనేది ఒక యజ్ఞం అండి. జపం అనేది ఏంటి? ఒక యజ్ఞం. పూజకి జపానికి తేడా ఏంటనంటే పూజకి పూలు కావాలి, పూజకి పంచపాత్ర కావాలి, నీళ్లు కావాలి, ప్రతిమ కావాలి, లేకపోతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కావాలి. కానీ జపానికి ఇవేం అక్కర్లేదు. జస్ట్ ఆసనము జపమాలు ఉంటే చాలు. అలా కూర్చుని వాడు ఆ నామాన్ని ఇలా పెట్టుకుని జపం చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే రామ 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 హరే హరే. జస్ట్ అంతే. జపానికి ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, ఒక్క జపమాల తప్ప. వీడు జపం చేస్తాడు చాలు. అంత రెస్ట్రిక్ట్ అయింది చూడండి. అంటే పూజలో ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, జపం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంగ్రీడియంట్స్ తగ్గిపోయాయి. వీడిని ప్రిపేర్ చేస్తున్నారు జపం దగ్గర. ఇకపోతే చింతనం, ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఈ జపమాల కూడా అక్కర్లేదు, ఇంకా తగ్గించేశారు. ఎంత ఒక స్టెప్స్ చూడండి మన వాళ్ళు పెట్టింది. మనకి క్లారిటీ లేదు, అన్నింటినీ కంగళం మంగళం చేసి వచ్చి కూర్చుంటాం అనమాట. ఈ కవం పెట్టి తిప్పినట్టు తిప్పేసుకుంటాం. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి జపమాల కూడా లేదు. ధ్యానంలో అలా కూర్చుంటాడు. మూడే ఉంటాయి ధ్యానంలో. అంటే ఇంటర్నల్ ఇంగ్రీడియంట్స్ ఏంటనంటే ధ్యాత అంటే మెడిటేటర్, ధ్యేయం అంటే ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ఐ మెడిటేట్ అపాన్. అంటే ఒక శివుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ఆ శివుడు ధ్యేయ వస్తు, లేదు నారాయణుడు ధ్యేయ వస్తు. లోపల నారాయణ్ణి అలా చూస్తుంటాను, ఆ చూసేవాణ్ణి నేను ధ్యాత. మా ఇద్దరి మధ్య జరిగేది ధ్యానం. కాబట్టి ధ్యానంలో మూడే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లోపల. అది బయట నుంచి అక్కర్లేదు. లోపల ధ్యేయం, ధ్యాత. ఈ ధ్యాతని ధ్యేయాన్ని కలిపి ఉంచేది ధ్యానం. బస్ ధ్యాత, ధ్యానం, ధ్యేయగమ్యం, ఈ మూడే ఉంటాయి లోపల. అంటే ఇంకా ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ అని పడిపోయాయి, ఇంకేం లేవు. ఇది ధ్యానం. ఆయన అంటారు ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఫిజికల్ ఫీల్స్ అంతా పోతుంది. ఆ పదార్థజాతమైన భావాలన్నీ పోయి నామరూపాలని పక్కకు పెట్టి మనము లోపల అంతర్ముఖులం అవ్వడానికి ఈ సాధన పనిచేస్తుంది. అయితే ఇక్కడ అంటారు ఆయన, ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము ఎలా చేస్తే బాగుంటుంది. ఈ పూజని జస్ట్ విగ్రహాలకి పరిమితం చేసుకుని ఒక 5 రూపాయలు తెచ్చిపెట్టుకుని దాంతో చేయడం కంటే ఆయన ఇక్కడ అంటారనమాట. ఏమిటంటారు 5వ శ్లోకంలో? చెప్పండి. జగతైషధీ యుక్త సేవనం అష్టమూర్తి భృద్ దేవ పూజనం. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే పూజకి ఈ శ్లోకం పెట్టారు. పూజ అంటే అసలు పూజ ఏంటి? జపానికి నెక్స్ట్ శ్లోకం వస్తుంది, చింతన ధ్యానానికి ఇంకో శ్లోకం. 3ంటికి 3 శ్లోకాలు పెట్టేశారు ఆయన. ఎంత క్లాసికల్ అప్రోచ్ చూడండి ఆయన. మనం పూజ చేస్తున్నాం కదయా, చాలా బాగుంది. దేవుణ్ణి ఒక గదిలో 4/6 ఒక గదిలో పెట్టి ఒక 3-4 విగ్రహాలు, పంచాయతీని ఉంటే 5 విగ్రహాలు పెట్టి అగరవత్తి చూపించి, దీపం చూపించి, పూలు పెట్టి ఏం చేస్తాం? తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత దేవుడి గది తలుపులు తాళం పెట్టారా? పెట్టేస్తాం. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత దేవుడికి గది పెట్టి తలుపులేసి తాళం పెట్టేస్తాం. దేవుణ్ణి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు గదిలో పెట్టారు. ఈయనంటారు మదిలో పెట్టుకో అన్నారు. మనం గదిలో దేవుణ్ణి పెడితే సాధకులం కాలేం. ఎక్కడ పెట్టుకోవాలి? అందుకనే కోవెలలో లేడు, యవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే. అందుకనే దేవుడి గదిని ఎప్పుడు ఓపెన్ చేసి ఉండేలా ఉండాలంటే ఏం చేయాలి? ఖాళీగా ఉంటే ఓపెన్. మీరు కూడా ఎప్పుడు హాయిగా ఉండాలంటే ఎలా ఉండాలి? లోపల స్టఫింగ్ వద్దు, ఖాళీగా ఉండండి. గుత్తి వంకాయ స్టఫింగ్ చేసినట్టు లోపల మగ్గిపోకండి. మగ్గిపోతాం. గుత్తి వంకాయ స్టఫ్ చేసి మగ్గబెట్టినట్టు మగ్గిపోతాం అక్కడ. అంటే భగవంతుణ్ణి ఒక గదికే పరిమితం చేస్తే మన పవిత్రత, మన ఆలోచనలు అక్కడికే పరిమితమైపోతాయి. భగవంతుణ్ణి కనుక మనం గదిలో నుంచి బయటికి తీసుకొచ్చేసి ఈ విశ్వం మొత్తం చూడగలిగామా,
మన యొక్క భావాలు కూడా విస్తరించిపోతాయి. అర్థమైందండి? మనలో వచ్చే ప్రాబ్లమ్స్ అవి. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అదే చాలా ఇంకొక ఆ స్ట్రైకర్ తోటి ఒక దెబ్బ కొట్టారు. ఆ కాయిన్ ఇంకొద్దిగా దగ్గరికి వెళ్ళింది. క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు ఏంటంటే ఒకసారి పట్టి పటేల్ అని కొట్టేస్తారు ఫస్ట్ స్ట్రైక్ అన్ని పేర్చున్నప్పుడు. తర్వాత ప్రతి స్ట్రైకులో పటేల్ అని కొడుతుంటే ఎప్పుడు పోవి ఏ గుడ్డెచ్చేలబడి ఒకటన్నాడు, ఇవన్నీ చూసి కొడితే వెళ్ళట్లేదు, కళ్ళు మూసుకు ఒక దెబ్బ కొట్టేస్తారంటాడు. ఇలా ప్రతి దెబ్బ కళ్ళు మూసుకు కొడితే ఏమైపోద్ది అంటే ఫస్ట్ దెబ్బ కొట్టాలి, తరువాత కాయిన్స్ని చూసి మెల్లగా అలాగా నెట్టుకుంటూ వెళ్ళాలి. దాన్ని చాలా జాగ్రత్తగా కటింగ్స్ ఇవ్వాలి, ఎక్కడైనా లేకపోతే చెఫ్ కట్ ఇవ్వాలి, లేకపోతే లాంగ్ కట్ చేయాలి. అలా చాలా ఒక్కోసారి రివర్స్ కొట్టి దాన్ని ఇక్కడికి లాక్కొచ్చి ఇక్కడి నుంచి దీన్ని జరపాలి. ఇన్ని చాలా టెక్నికల్గా ఆడాలి ఇది. అంతేగాని ఎప్పుడు కళ్ళు మూసుకుని ఫస్ట్ టైం వాడిని బోర్డు మీద కూర్చోబెట్టాం. అడిగేంటి దీన్ని అన్ని ఆ కణాల్లో పడేయాలంటే చేతితో లాక్కొచ్చి కణాల్లో పడేస్తే కుదరదు. ఇది అంతే. యూ కెనాట్ హ్యాండిల్ ఇట్ యాజ్ యూ లైక్. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది. అందుకని ఇక్కడ ఆయన అంటారు ఆ సాధన, ఆ ప్రోగ్రెస్లో, ఆ ప్రాసెస్లో ఇక్కడ ఏంటంటే ఆయన చాలా ఎక్సలెంట్ స్టెప్ తీసుకొస్తున్నారు. నువ్వు నీ మనస్సుని రెస్ట్రిక్ట్ చేసుకుని దేవుణ్ణి కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నావు. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ తీసేసి దాన్ని కనుక సర్వవ్యాపకం చేయాలనుకున్నావు అనుకో, ఎలా చేయాలి ఆ పూజ? జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం. నాకు నిజంగా చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది చూసినప్పుడు మొట్టమొదట్లో కలిగిందనమాట. ఇక్కడ ఏమన్నారంటే ఈషధీ యుక్త సేవనం అంటే ధీ అంటే ఏంటి? బుద్ధి. నీ బుద్ధితో భగవంతుని గదిలో పెట్టి ఒక రూపానికి బంధించావు. కానీ అదే బుద్ధిలో కనుక ఆ కండిషన్స్ని డీకండిషన్ చేసావనంటే అది ఎన్లార్జ్ అవ్వడం మొదలవుతుంది. ఎలాగంటే మీకు ఒక స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. మన ఫోటో మనం తీసుకున్నప్పుడు దీన్ని అంటారు చిన్నది, ఏంటి దాన్ని అంటారు, ఏదో అంటించేది, దాన్ని ఏమంటారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నాం అనుకోండి. దాని వెనకాల ఏదో పూల కుండీ ఉంది, వెనకాల మంచి సీనరీ ఉంది, ఏదో ఉంది, తీసుకున్నాం మనం. బ్లాక్ అండ్ వైట్లోనూ లేకపోతే కలర్లోనూ తీసుకున్నాం, పెట్టాం. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉండవు. ఆ పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంది కదా, ఆ నెగిటివ్ తీసుకుని ఎన్లార్జ్ చేయడం మొదలు పెట్టామనుకోండి, పీసీ సైజుకి వెళ్ళామనుకోండి, అంటే పాస్పోర్ట్ తర్వాత ఏం సైజు? పీసీ అంటే పోస్ట్ కార్డ్ సైజ్. ఆ సైజుకి వెళ్ళామనుకోండి కొంత డీటెయిల్స్ వస్తాయి. దాన్ని కొద్దిగా మ్యాక్సీ సైజుకి వెళ్ళామనుకోండి ఇంకొన్ని డీటెయిల్స్ వస్తాయి. దాన్ని కనుక 1/8కి వెళ్ళామనుకోండి ఇంకొంత డీటెయిల్స్ వస్తాయి. దాన్ని A4కి వెళ్ళామనుకోండి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. దాన్ని కనుక A3కి వెళ్ళామనుకోండి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. దాని లైఫ్ సైజుకి వెళ్ళామనుకోండి లైఫే కనిపిస్తుంటుంది. అక్కడ ప్రతిదీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతిదీ ఇంకా నేను వెతుక్కో అక్కర్లేదు, అన్నీ కనబడిపోతుంటాయి. అలాగనే భగవంతుణ్ణి రెస్ట్రిక్ట్ చేసే కొద్దీ మనకు కూడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి కనపడవు, ఏవి కనపడవు. మనం కూడా రెస్ట్రిక్షన్స్ పక్కకు పెట్టి డీకండిషనింగ్ చేయడం మొదలుపెట్టి దాన్ని వ్యాపించుకుంటూ పోయే కొద్దీ అన్నీ కనిపిస్తాయి. ఏంటి? భగవంతుణ్ణి రెస్ట్రిక్ట్ చేస్తే అందులోనే దేవుణ్ణి చూస్తాం. భగవంతుణ్ణి కనుక రెస్ట్రిక్షన్స్ తీసేస్తే అన్నింటిలో దేవుణ్ణి చూడడం మొదలు పెడతా. అర్థమైందే? రెస్ట్రిక్ట్ చేస్తే ఆ రెస్ట్రిక్టెడ్ ఆబ్జెక్ట్లోనే దేవుడు కనపడతాడు. నేను కనుక దాన్ని వ్యాపింపచేయడం మొదలుపెట్టాననుకోండి అన్నిట్లోనూ దేవుడు కనపడతాడు. ఎలా? దానికి ఒక టెక్నిక్ చెప్పారు ఆయన. ఊరికినే వదిలేరు, అది టెక్నిక్ చెప్తారు. ఏంటనంటే జగత ఈషధీ యుక్త సేవనం. అసలు ఈ జగత్తే దేవుడు ఎందుకు కాకూడదు? జగత్తులో ఒక వస్తువుని పట్టుకొచ్చి దేవుడు అన్నప్పుడు అసలు ఈ జగత్తంతా ఎందుకు దేవుడు కాకూడదు? ఈ మాట అర్థమైందా మీకు? ఈ ప్రకృతిలో లభించే ఒక రాయిని చెక్కి దీన్ని దేవుడు అంటున్నాం అంటే ఈ రాయి మొత్తం ప్రపంచం కాదు, మొత్తం జగత్తు కాదు, మొత్తం సృష్టి కాదు. ఈ సృష్టిలో ఒక చిన్న పదార్థం అది. ఈ సృష్టిలో లభ్యమయ్యే ఒక చిన్న పదార్థంలోనే దేవుణ్ణి చూడగలిగినప్పుడు అసలు ఈ సృష్టినే దేవుడుగా ఎందుకు చూడలేవు? అబ్బా, ఇక్కడ ఇంకో స్టెప్ ఆయన పైకి వెళ్ళారు. ఆయన ఎక్సలెంట్. ఆయన చూడండి ఎలా సాగతీస్తున్నారు, ఇలా మెల్లగా లాగుతున్నారు ఆయన. మనకు ఆకలేసింది, అమ్మా నాకు ఈరోజు పూరీ చేయవా అన్నారనుకోండి, చేస్తాను రా అబ్బాయి అని చెప్పి పూరీ పిండి తీసుకొచ్చి
కలిపేసి ఆ ఉండలు 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 అలా నూనెలో పడేసింది అనుకోండి, ఏం తింటాం? తినలేం. అది పూరి అను, పిండం. అది పూరి కాదు, అది అదేంటి, దాన్ని పిండం అంటారు. సంస్కృతంలో ఏమంటారు? ముద్దని పిండం అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతిలో లభ్యమయ్యే ఒక పదార్థంలోనే భగవంతుణ్ణి మనం చూసే ప్రయత్నం చేస్తున్నామే. ఆ ప్రయత్నాన్ని కొద్దిగా సాగిస్తే, ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ పిండాన్ని అలా పడేదు. ఏది? పూరి పిండి. పిండి అంటే ఏంటి? పిండం. అదే తెలుగులో దాన్ని వికృత రూపం. అది ఆ పిండాన్ని అలా ముద్ద కింద పడేదు. దాన్ని ఏం చేస్తుంది ఆవిడ? పలక మీద పెట్టి ఇలా ఇది తీసుకుని ఇలాగా సాగదీస్తుంది. ఇలా సాగించేటప్పుడు ఏమవుతుంది? సాగుతుంది. అది రౌండ్గా సాగుతుంది. దాన్ని నూనెలో వేస్తే అప్పుడు వీడు తింటాడనమాట. అలాగనే ఇక్కడ మనం భగవంతుణ్ణి ఒక పిండంలో మాత్రమే చూడకుండా, ఒక చిన్న ముద్దలో, ఒక చిన్న ముక్కలో చూడకుండా, అసలు ఈ పరమాత్ముని జగత్తులోనే చూడగలిగితే, ఈ జగతే పరమాత్మగా నాకు దర్శనం కాగలిగితే, అందుకనే వాణ్ణి జగదీశ్వరుడు అని అంటున్నారు. వాణ్ణి ఏమంటున్నారు? అందుకనే జగతైషధీ యుక్త సేవనం.